హలో! ఈరోజు మనం ఈవినింగ్ చేసుకుండే సింపుల్ వెజ్ శాండ్విచ్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. చూసారు కదా 2 సైడ్‌లు ఎంత క్రిస్పీగా వచ్చిందో. దీనికి మనకి ఏవైతే వెజిటబుల్స్ ఇష్టమో అవన్నీ తీసుకోవాలి. నేను క్యాబేజ్, ఆనియన్ అండ్ టమాటో అయితే తీసుకున్నాను. దాంతో పాటు మనకి ఉల్లిగడ్డ పచ్చడిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే అది చాలా చప్పగా ఉంటుంది కాబట్టి టేస్ట్ అనిపిస్తుంది. సిమ్‌లో పెన్నం పెట్టేసి మనం కొద్దిగా హీట్ అయ్యాక ఆయిల్ వేసి మనం ఏదైతే బ్రెడ్ తీసుకున్నామో ఆ బ్రెడ్‌ని ఫస్ట్ పెట్టాలి. సిమ్‌లోనే ఉంచాలి. అప్పుడే బాగా ఉంటుంది. సో మనం తీసుకున్న ఏవైతే వెజిటేబుల్స్ ఉన్నాయో ఆ వెజిటేబుల్స్ అన్నిటిని వేసేసి దీని మీద చీజ్ కావాలంటే వేసుకోవచ్చు. మనం ఒక స్లైస్, అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో అన్ని కూరగాయలని దాని మీద వేసేసాక ఇంకొక బ్రెడ్ స్లైస్ మీద మనం ఏదైతే ఉల్లిగడ్డ పచ్చడిని ప్రిపేర్ చేసుకున్నామో దాన్ని పూసేసి దాని మీద పెట్టి ఒక సైడ్ నీట్గా కాలాక మళ్ళీ దీని మీద మనం ఆయిల్ని వేసి తిప్పాలి. అంతే, ఫ్లిప్ చేసేయాలి. రెండో సైడ్కి ఫ్లిప్ చేసామంటే ఓ సైడ్ బాగా టేస్టీగా కరకరగా ప్రిపేర్ అవుతుంది. సో 2 సైడ్లు ఇలా కాల్చుకుంటే బ్రెడ్ టోస్ట్ రెడీ.